హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు అవర్ శివమయం యూట్యూబ్ ఛానల్. టుడే మీ ముందుకు వచ్చాను ఇంట్రెస్టింగ్ టాపిక్తో. జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటి గురించి మనం సోషల్ మీడియాలో కూడా గమనించవచ్చును. మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో భారీ హిందూ దేవాలయం ఉందని రుజువైనది. జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఎన్ఐఏ సర్వేలో బహిర్గతమైన విషయాలతో కూడిన నివేదికను ఈ కేసులో పిటిషన్ తరపున లాయర్ వివరించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపిలో మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ దేవాలయం ఉండేదని హిందూ సంస్థలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్ఐఏ నివేదిక వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో భారీ హిందూ దేవాలయం ఉండేదని వెల్లడైంది. జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు అధికారులు స్పష్టంగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తాజాగా రుజువైంది. జ్ఞానవాపిలో సర్వే నిర్వహించిన ఎన్ఐఏ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరు పక్షాలకు ఎన్ఐఏ అధికారులు అందించారు. హిందూ సంస్థల తరపున ఈ కేసులో వాదన జరుపుతున్న లాయర్ పేరు విష్ణుశంకర్ జైన్. ఎన్ఐఏ నివేదికలోని విషయాలను మీడియాకు విష్ణుశంకర్ జైన్ స్పష్టంగా వివరించారు. మసీదు నిర్మాణానికి ముందు ఆ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఎన్ఐఏ నివేదికలో సూచిస్తుంది. విష్ణుశంకర్ జైన్ గురువారం ఈ విధంగా పేర్కొన్నారు. ఈ మసీదును కట్టడానికి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్ఐఏ సర్వే నివేదికలోని అంశాలను మీడియాకు చాలా విపులంగా వివరించారు. మసీదులో లోపల కనుగొన్న వస్తువులన్నింటినీ డాక్యుమెంట్ చేశారని, నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు. గతంలో పడగొట్టిన ఆలయానికి సంబంధించిన స్తంభాలను ప్రస్తుతం ఉన్న నిర్మాణంలో ఉపయోగించినట్లు ఎన్ఐఏ సర్వేలో స్పష్టంగా తేలిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపిలో ఉన్న స్తంభాలను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అధ్యయనం చేసి ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించారని గుర్తించినట్లు నివేదిక చెబుతుందని విష్ణుశంకర్ జైన్ మీడియాకు స్పష్టంగా తెలిపారు. గతంలో ఉన్న ఆలయ గర్భగుడిని ప్రస్తుతం మసీద్ హాల్గా ఉపయోగించారని, ఆ ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు. పూర్వపు ఆలయంలో చెక్కి ఉన్న శిల్పాలను ఆ తర్వాత మసీదు నిర్మించేందుకు వాటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మసీదులో గత నిర్మాణానికి సంబంధించిన 34 శాసనాలు ఉపయోగించారని వెల్లడైంది. దీని ద్వారా మసీదు కట్టేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుందని శంకర్ తెలిపారు. ఏఎస్ఐ నివేదిక ప్రకారం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ జీపీఆర్ సర్వే చేశారని, ఆ ప్రాంతంలో చారిత్రాత్మక పొరను కలిగి ఉన్నట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. ఇది ముందుగా ఉన్న నిర్మాణంపై ప్రస్తుత నిర్మాణం కట్టారనే విషయాన్ని స్పష్టంగా చేస్తుందని చెప్పారు. అక్కడ ముఖ్యంగా దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపులతో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలను కనుగొన్నట్లు విష్ణుశంకర్ జైన్ మీడియాకు తెలిపారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన సర్వేకు సంబంధించి మొత్తం 839 పేజీలతో ఏఎస్ఐ రిపోర్టు తయారు చేసింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొంది. ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను మసీదు నిర్మాణంలో కలిపారని తెలిపింది. మసీదు గోడలపై నాటి ఆలయ నిర్మాణం ఆనవాళ్లు ఉన్నాయని సర్వేలో తెలిపింది. గోడలపై 34 శాసనాలు ఉన్నాయని, ఇవి దేవనాగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో ఉన్నాయని వివరించింది. ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమామహేశ్వర అనే దేవుళ్ళ పేర్లు ఉన్నాయని సర్వే పేర్కొందని హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ వెల్లడించారు. వారణాసిలో విశ్వనాథుడి ఆలయం పక్కనున్న మసీదు కింద హిందూ దేవాలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. చాలా కాలం నుంచి నడుస్తున్న ఈ వివాదానికి సంబంధించి ఏఎస్ఐ సర్వేకి గత ఏడాది జూలై 21న కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సర్వే అనంతరం డిసెంబర్ 18న రిపోర్టు కోర్టుకు అందించింది. సర్వే నివేదిక తమకు అందజేయాలంటూ ఇరు పక్షాలు కోర్టును కోరాయి. దీంతో రిపోర్టును అందించారు.
జ్ఞానవాపి మసీదుపై భారీ చర్చ సోషల్ మీడియాలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. బాబ్రీ మసీదు తర్వాత అంతా వివాదం కలిగి ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది జ్ఞానవాపి అని చెప్పవచ్చును. అసలు అక్కడ మందిరం ఉన్నదా, మసీదు ఉన్నదా, అసలు ఎందుకు ఆలయాన్ని విధ్వంసం చేశారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానవాపి మసీదుకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉందని, ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఉందని అంటున్నారు. 1834 సంవత్సరంలో తెల్లదొరలు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న అధికారి జేమ్స్ ప్రిన్సెస్ మసీదు సందర్శించినప్పుడు దీన్ని గీశాడు. జేమ్స్ ప్రిన్సెస్ గీసిన చిత్రపటమును మనం జాగ్రత్తగా పరిశీలిస్తే హిందూ ఆనవాళ్లు కనిపిస్తాయి. అప్పటి చరిత్రకారుడు ముస్తయిద్ ఖాన్ తన మాసిర్ ఏ ఆలంగిరిలో మందిరం కూల్చివేత గురించి స్పష్టంగా ప్రస్తావించాడు. ఆనాటి చక్రవర్తి ఆదేశాల మేరకు ఆలయాన్ని విధ్వంసం చేసినట్లు అందులో ఉంది. జ్ఞానవాపి పశ్చిమ గోడ వెనుక శృంగేరి గౌరి, గణేశుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా శివాలయాలు నంది విగ్రహాలు గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తూ ఉన్నట్లు ఉంటుంది. అంటే మసీదు ఉన్న ప్లేసే అసలు గర్భగుడి అని పిటిషనర్లు వాదిస్తున్నారు. అయితే వాటికి చారిత్రక ఆధారాలు లేవని, ఇలాంటి వాదనలు ఎవరు నమ్మనంటున్నారు ముస్లిం సంఘాలు. జ్ఞానవాపి చారిత్రక ఆధారాలను మనం పరిశీలిస్తే 4 నుంచి 5వ శతాబ్దాల మధ్యన కాశీ విశ్వనాథ ఆలయాన్ని విక్రమాదిత్యుడు నిర్మించాడు. 6వ శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యూయన్ కూడా వారణాసి మందిరం గురించి ప్రస్తావించాడు. 1194లో మహమ్మద్ గోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజు రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు. 1211లో ఆలయాన్ని పునరుద్ధరిస్తే మళ్ళీ 1489, 1517 మధ్య సికిందర్ లోడి హయాంలో కూల్చివేశారు. అక్బర్ హయాంలో మళ్ళీ పునరుద్ధరించిన ఆయన కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్ళిందన్న కారణంగా అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు. ఔరంగజేబు మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత 1669లో ఆలయాన్ని మరోసారి కూల్చేసి మసీదు నిర్మించాడు. అయితే అదే ఆఖరి దండయాత్ర. ఆలయంలో దండయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ పూజారి శివుడిపై ఉన్న భక్తితో పాటు ఆలయంలో ఉన్న బావిలో దూకేశారని, ఇప్పుడు బావిలో ఉన్న శివలింగం అదేనని వాదనలు వినిపిస్తున్నారు. ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా మసీదు నిర్మించడం వల్లే గోడలపై దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయనే వాదన గట్టిగా వినిపిస్తున్నది. 1991లో పివి నరసింహారావు హయాంలో ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకొని వచ్చారు. దాని ప్రకారం 1947 ఆగస్టు 15న నాటికి దేశంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి. అయితే ఈ చట్టం చేయకముందే బాబ్రీ మసీదు వివాదం ఉండడంతో అది ఈ చట్ట పరిధిలోకి రాలేదు. కానీ జ్ఞానవాపి వివాదం ఈ చట్ట పరిధిలోకి వస్తుందనే నమ్మకం ఉంది. మరి ఈ వివాదానికి ఎలాంటి ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అనుభవాలను మాతో పంచుకోండి. జై హింద్.